సత్యపూర్ణ చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. సత్యపూర్ణ ప్లీజ్. Yes, sir. ॐ श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ अष्टमोऽध्यायः अक्षर ब्रह्म योगः। श्लोक नंबर 19। भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ प्रभवत्यः रागमे। వెరీ నైస్, థ్యాంక్ యూ సత్యపూర్ణ. సత్యపూర్ణ ఇప్పుడు ఏ క్లాస్? సత్యపూర్ణ ఇంటరా? ప్లస్ టూ ప్లస్ టూనా ప్లస్ వన్? టెన్త్ క్లాస్ నౌ. 10th క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ గుడ్. నౌ యు ఆర్ బిజీ ఇన్ విత్ యువర్ స్టడీస్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? నో. కాబట్టి మనం ఇప్పుడు 20వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ఒకసారి ధనుశ్రీ దగ్గర సరిగ్గా ప్రాక్టీస్ చేసుకుని ధనుశ్రీ ప్రయత్నించండి మళ్ళీ. నమస్కారం గురుగారు, నా పేరు ధనుశ్రీ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. శ్లోక నంబర్ 19. భూతగ్రామాః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యగమే అవశః పార్థ ప్రభవత్యః రాగమే. జై గురుదేవ. కొంచెం మేలు ఇంకొంచెం క్లియర్ గా చెప్తాను చూడమ్మా. భూతగ్రామాః కాదు, భూతగ్రామః స ఏవాయం. చూడండి, మొబైల్లో చూడండి, చెప్పండి. భూతగ్రామః స ఏవాయం. భూతగ్రామాయ స ఏవాయం. దీర్ఘం ఇస్తున్నారు. 4వ అక్షరానికి దీర్ఘం లేదు. చూడండి, ఎంచుకోండి. 4వ అక్షరం ఏముంది అక్కడ ఎంచండి. మొబైల్లో చూడండి, 4వ అక్షరం ఏముంది? మరి దీర్ఘం ఎందుకు ఇస్తావు? మాకు భూతగ్రామా దీర్ఘం ఉందే. లేదు గురువుగారు. భూతగ్రామః స ఏవాయం. భూతగ్రామః స ఏవాయం. భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా భూత్వా ప్రలీయతే. రాత్ర్యాగమే వశః పార్థ. రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. మళ్ళీ తప్పు. ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. 2 రాళ్ళు ఆడ చెప్పినా నేను ఆడ. ఎందుకు 8 అక్షరాలే ఉంటాయమ్మా. మీరు 9 అక్షరాలు మాట పలుకుతున్నారు. ప్రభవత్యః అన్ని రాళ్ళు ఆడున్నాయి, ఒక రానే ఉండేది ఆడ. ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. ప్రభవత్యః రాగమే. ఇప్పుడు ఒకసారి చదవండి మళ్ళీ. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యగమే అవశః పార్థ ప్రభవత్యః రాగమే. అట్లా ఇంకా బాగా నేర్చుకోవాలి. మళ్ళీ ధనుశ్రీ మీరు ప్రత్యేకంగా నాకు ఈ 19 కూడా వాట్సాప్ చేయాలి. గురుగారు. ఓకే, 10 మంది.